Hi friends, this is Dileep Murgan. Welcome to Tech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎంఐ మనకి టీవీస్ని వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ నెక్స్ట్ స్మార్ట్ బ్యాండ్ అండ్ ఇంకొకటి క్రౌడ్ ఫండింగ్ ద్వారా యూస్ చేసి మనకి ఒక ప్రోడక్ట్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇది ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక పిర్ మోషన్ సెన్సార్. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్గా ఎంఐ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. రెండవది ఏంటి అంటే మనకి ఎంఐ 65 ఇంచెస్ 50 ఇంచెస్ 40 ఇంచెస్ మనకి ఈ టీవీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ టీవీస్ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనకి కంప్లీట్గా టీవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టీవీ పర్చేస్ చేయొచ్చా లేదు అనుకుంటే OnePlus టీవీ తీసుకోవడం బెస్టా అవి కూడా మనం ఇందులో మాట్లాడదాం. మరి ఎంఐ మనకి టీవీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో 4X మోడల్లో మనకి ఒక 3 మోడల్స్ లాంచ్ చేసింది అండ్ నెక్స్ట్ 4A మోడల్లో ఒక టీవీని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో 4X మోడల్లో మనం చూసుకున్నట్లయితే 65 ఇంచ్ 50 ఇంచ్ 43 ఇంచ్ ఈ 3 మోడల్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి 4A మోడల్లో కానీ చూసుకున్నట్లయితే 40 ఇంచ్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే 65 ఇంచ్ టీవీ గురించి. సో ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వీటి యొక్క ప్రైస్ రేంజ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కేవలం మనకి 55,000లోనే మనకి 65 ఇంచ్ తీసుకొచ్చిన మొట్టమొదటి టీవీగా అయితే మనం ఇది చెప్పుకోవచ్చు. సో మనకి మిగతా ఏ నాన్ బ్రాండ్ అయినా సరే బ్రాండ్ అయినా సరే మరీ ఇంత తక్కువ బడ్జెట్లో అయితే తీసుకురాలేదు. సో ఇదొక కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. సో ఇక చూద్దాం మనకి వియూ కానీ లేకపోతే ఇంకా అదర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఐఫాల్కన్ కానీ ఏమైనా 65 ఇంచెస్ని వాటి యొక్క ప్రైస్ రేంజెస్ని డౌన్ చేస్తుందేమో. 50 అండ్ 43 ఇంచెస్ టీవీస్ కానీ చూసుకుంటే 30-25 రేంజ్లో అయితే లభిస్తున్నాయి. అండ్ 4A కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 18,000 బడ్జెట్లోనే మనకు లభిస్తుంది. సో టీవీస్ అనేవి అన్ని బెటర్గానే ఉన్నాయి, బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ స్పెసిఫికేషన్స్. సో మీరు ఇందులో ఏ టీవీనైనా సరే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ 4A మోడల్ మిగతా 4X మోడల్లో ఏ టీవీనైనా సరే మీరు తీసుకోవచ్చు. సో స్పెసిఫికేషన్స్ ఏమి పెద్ద వేరియేషన్స్ అయితే ఉండవు. సో మ్యాక్సిమం స్పెక్సే అన్నిటిలో కూడా తీసుకురావడం జరిగింది. సో మీకు స్క్రీన్ సైజ్ అనేది మాత్రం మారుతూ ఉంటుంది. సెకండ్ మనకి ఏం లాంచ్ చేశారు అంటే ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఒక పిర్ మోషన్ సెన్సార్ ఎలా అయితే యూస్ చేసి మనకు ఒక బల్బ్ని అయితే ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చో సో అలానే దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడున్న బల్బ్స్కి దీనికి ఏమైనా తేడా ఉన్నదా అని అంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి. సో బ్యాటరీస్ని యూజ్ చేసి పిర్ మోషన్ని మనం కంప్లీట్గా చేయాలి అనుకుంటే అంటే పిర్ మోషన్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. లేదు కబోర్డ్స్లో కానీ పెట్టుకోవాలనుకున్నా సరే మీరు కబోర్డ్ ఓపెన్ చేయగానే మీ చేయి లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అది సెన్స్ చేసి వెంటనే ఆన్ అవుతుంది, అంతవరకు ఆఫ్ అయ్యే ఉంటుంది. సో మీరు ఇందులో బ్యాటరీస్నే వాడచ్చు, ఇంకా అంతకుమించి మీకు పవర్ సోర్స్ కానీ ఏమీ సప్లై చేయక్కర్లేదు. కానీ ఇప్పటి వరకు ఉన్నవి అయితే హోల్డర్కి పెట్టాలి, లేదు అనుకుంటే పిర్ మోషన్ సెన్సార్ని వేరేగా పర్చేస్ చేసి అండ్ బల్బ్కి కానీ లేకపోతే ఇంకా దేనికైనా సరే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. సో మిగతావన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 500-600 రూపీస్ ఓన్లీ పిర్ మోషన్ సెన్సార్సే ఉంటాయి. ఇది 500లోనే మీకు కంప్లీట్గా అయితే వస్తుంది. సో వాటేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 3 వాట్స్ కన్నా తక్కువ వాట్సే ఇది ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక 1 వాట్ ఎల్ఈడి ఎలా అయితే పనిచేస్తుందో సో ఇది కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది, అంతకుమించి ఎక్కువగా అయితే పర్ఫామ్ చేయలేదు. అందుకనే వాళ్ళు అక్కడ లూమియన్స్ మాత్రమే ఇచ్చారు. ఇది తీసుకోవచ్చు అంటే 500 పెట్టి మీరు కొంచెం ఏమైనా చేసుకుందాం అనుకుంటే అంటే మీరు కబోర్డ్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే స్టేర్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో నేనైతే ఇది సజెస్ట్ చేయను. సో 500 రూపీస్లోనే నేను ఒక ఎల్ఈడిని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేశాను. సో ఒకసారి చూడండి. సో పిర్ మోషన్ ఎల్ఈడి. సో సింపుల్గా దాన్ని హోల్డర్ ఫిట్ చేసేసుకోవడమే. సో అదే మనుషులు వచ్చేటప్పుడు ఆన్ అవుతుంది, వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో అది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని నాకు అనిపించింది. సో మనకి వాట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ ఎల్ఈడి ఎలా అయితే పనిచేస్తుందో అది కూడా అలానే పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 4ని తీసుకురావడం జరిగింది. సో ఈ బ్యాండ్ 4 తీసుకోవచ్చు అంటే ఎస్ ఖచ్చితంగా ఎంఐ బ్యాండ్ 4ని కూడా మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. సో హానర్ బ్యాండ్ 5 కూడా తీసుకురావడం జరిగింది. సో అందులో మీకు దానికి దీనికి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. కాకపోతే మీరు ఎంఐ వాడాలి అనుకుంటే ఎంఐ బ్యాండ్ 4ని తీసుకోవచ్చు. సో దానికి కాంపిటీటర్గా మీకు హానర్ బ్యాండ్ 5 తప్ప 4 తప్ప ఇంకేమీ లేవు. మిగతావన్నీ బ్లాక్ అండ్ వైట్ అయితే వస్తాయి. నెక్స్ట్ మీకు బ్రాండెడ్లో మీకు బ్యాండ్స్ సో ఆ 2500 రేంజ్లో అయితే మాత్రం ఇవే ఉన్నాయి. అంతకుమించి మనకి శాంసంగ్ ఇవి కూడా అంత ఎక్స్ట్రాడినరీ అయితే నాకేమనిపించలేదు. సో లుక్ పరంగా లోపల ఉండే యూఐ పరంగా అన్ని రకాలుగా ట్రూ స్లీప్ ఇలా ఇవన్నీ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే మీకు హానర్ బ్యాండ్ 4 అండ్ 5 చాలా బాగా పనిచేస్తాయి. సో నేను కూడా హానర్ బ్యాండ్ 4ని అందుకే తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఎంఐనైనా తీసుకోవచ్చు, హానర్ బ్యాండ్ 5 అయినా తీసుకోవచ్చు. సో ఎక్కువగా అయితే ఆలోచించకండి. మీరు
ఏ ఇంటర్ఫేస్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తారో సో ఆ ఇంటర్ఫేస్ని తీసుకోండి. సో నాకు హానర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం నచ్చుతుంది, కొంచెం సింపుల్గా ఉంటుంది. హానర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి ఎంఐ వాటర్ ప్యూరిఫైర్స్ గురించి ఎంఐ వాటర్ ప్యూరిఫైర్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి జస్ట్ RO ప్లస్ UV అంతే. సో మీకు UF మెంబ్రెయిన్ కానీ ఇవి మిగతా మినరల్ కార్ట్రిడ్జెస్ కానీ ఏమీ ఉండవు. సో దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దీని ప్రైసింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకి 12,000లో అయితే మనకి తీసుకురావడం జరిగింది. అండ్ మనకి వాచెస్ కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే 2,300 దగ్గరికి అయితే వాచ్ మనకి ఎంఐ బ్యాండ్ 4 అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎంఐ టీవీ తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ మనం ఆ 65 ఇంచెస్ టీవీని తీసుకోవచ్చా లేదా అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంఐ టీవీ అనేది కంప్లీట్గా మీకు 4K HDRకి సపోర్ట్ చేస్తుంది. సో 4K HDRతో సపోర్ట్ చేస్తుంది అని అంటే మీకు డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, కానీ ఇది స్టాటిక్. సో యథావిధిగా మనకి స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియోతో మాత్రమే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మీకు 10-bit ప్యానల్ అయితే ఇందులో వాడారు. నెక్స్ట్ A గ్రేడ్ ప్లస్ ప్యానల్స్ అయితే ఇందులో వాడారు. నెక్స్ట్ ఇది వచ్చేసి డైరెక్ట్ ఎల్ఈడితో అయితే పనిచేస్తుంది. సో ఇది ఎడ్జ్ లైట్ ఎల్ఈడి అయితే కాదు, సో డైరెక్ట్ ఎల్ఈడి. సో ఎడ్జ్ లైట్ ఎల్ఈడికి డైరెక్ట్ ఎల్ఈడికి సింపుల్గా తేడా ఒకటే. సో ఎడ్జెస్లో ఎల్ఈడీస్ని వాడి సో మీకు ముందు LCD ప్యానల్ ఉంటుంది కదా, దాని మీద మీకు లిడ్ చేస్తే సో అది ఎడ్జ్ డిస్ప్లేస్. సో మనకి సామ్సంగ్ ఇవి వాడతాయి కదా, సో అవి మనకి ఎడ్జ్ ఎల్ఈడీస్. సో ఇవేంటి అంటే డైరెక్ట్ ఎల్ఈడీస్. ఓకే. అండ్ ఇంకా మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్తో అయితే తీసుకురావడం జరిగింది. పిక్చర్ ఇంజిన్ వల్ల ఏంటి యూజ్ అంటే ఇది ఒక చిన్న సాఫ్ట్వేర్ డీకోడ్ మాత్రమే. సో ఇది వాడితే మనకి ఏమవుతుంది అంటే పిక్చర్ అనేది కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది. సో పిక్చర్లో కలర్స్ అనేవి కొంచెం వాష్అవుట్ అయినప్పటికీ ఆ బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి 20 watts RMS వాట్స్తో అయితే ఇది మనకి లభిస్తుంది. సో ఆడియో క్వాలిటీ మీరు LED టీవీస్లో అంత ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. సో వచ్చిన దగ్గరికి మ్యాక్సిమం అన్నీ కూడా ఈ 20 wattsలోనే ఉంటాయి. సో 24 wattsలోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి 20 watts అయితే మీకు లభిస్తుంది. సో మీది మరీ పెద్ద హాల్ అయితే మీరు ఒక సౌండ్ బార్ని పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ప్యాచ్ వాల్ 2.0తో అయితే లభిస్తుంది మనకి. సో ప్యాచ్ వాల్ 2.0 ఇప్పుడు మాక్సిమం అన్ని పాత 4A 4 Pro వీటికి కూడా మనకి అప్డేట్స్ అయితే ఇచ్చేసారు. సో మాక్సిమం పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. సో ప్యాచ్ వాల్ అన్నిటికీ ఒకటి. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కానీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, నెక్స్ట్ మనకి యూట్యూబ్, గూగుల్కి సంబంధించిన ప్లే స్టోర్ ఇవన్నీ కూడా ఇందులో అయితే మనకి ఇన్బిల్ట్గా అయితే లభిస్తాయి. నెక్స్ట్ మనకి 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 2GB ప్లస్ 16GB. సో 2GB వచ్చేసి ర్యామ్ అండ్ 16GB వచ్చేసరికి రోమ్. నెక్స్ట్ మనకి ఇందులో MEMC చిప్ అయితే మనకి ఇందులో ఇన్స్టాల్ అయితే చేశారని చెప్తున్నారు. సో ఇంటిగ్రేట్ చేశారంట. సో దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్లర్ ఫ్రీగా అయితే చూడొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మీరు ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ అన్ని టెక్నాలజీస్ కూడా సేమ్ ఈ MEMC చిప్ అయితే వాడుతున్నారు. 60 Hz రీఫ్రెష్ రేట్తో ఎప్పుడైతే టీవీ వస్తుందో సో మీకు ఎప్పుడైనా సరే ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ స్పోర్ట్స్ ఛానల్స్ లేకపోతే యాక్షన్ మూవీస్ చూసేటప్పుడు మీకు కొంచెం బ్లర్ జర్గరింగ్గా మోషన్ అయితే అవుతుంది. సో అది రాకుండా మీరు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ MEMC చిప్ అనేది ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు. సో ప్రెజెంట్ టీవీస్లో మాత్రమే ఇప్పటికిప్పుడు వస్తున్నాయి. సో జనరల్గా నాకు తెలిసినంత వరకు ఒక 100-120 రీఫ్రెష్ రేట్ ఇచ్చేస్తే అయిపోయిందానికి మళ్ళీ ఇందులో చిప్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తారో నాకు తెలియదు. సో అనవసరంగా పవర్ కన్సంప్షన్ తప్ప. దీనివల్ల ఎవరైనా గేమింగ్స్ కానీ ఏమైనా ఆడితే మీకు కొంచెం మోషన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రీగా మీకు ఎటువంటి ల్యాగ్ లేకుండా మీకు సాఫ్ట్గా అయితే గేమ్ రన్ అవుతుంది. ఇది 3 times వరకు సేవ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో సింపుల్గా మనం ఆన్లైన్లో నెట్ స్ట్రీమింగ్ ఇవి చేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే ఖర్చు అవుతుంది. సో అది లేకుండా మీకు 3 times వరకు రిడ్యూస్ అవుతుంది డేటా ఇంతకుముందు టీవీస్ కన్నా అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి. పోర్ట్స్ కానీ చూసుకుంటే మనకి ల్యాన్ కేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 3 HDMI ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ARC కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనకి 3 USB పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ఫోన్స్ జాక్, అనలాగ్, AV కేబుల్స్. నెక్స్ట్ మనకి ఇదే కాకుండా 3.5mm జాక్తో పాటు ఆప్టికల్ కూడా ఇచ్చారు. సో మనకి 4లో అయితే ఇది మిస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా అప్డేట్లో తీసుకురావడం జరిగింది. మనకి బ్లూటూత్ 5.0 అయితే ఇది మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వైఫై కానీ చూసుకుంటే 5 GHzకి ఇది సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇదే కాకుండా బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్తో అయితే లభిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది తీసుకోవచ్చా లేదో అనుకుంటే సో ఎవరైనా సరే పెద్ద టీవీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే సో 65 inches టీవీ తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా మీరు దీన్ని తీసుకోవచ్చు. అండ్ 55 inches టీవీని తీసుకుందాం అనుకున్నా సరే మీకు ఇక్కడ అందులో 55 inches అవైలబిలిటీలో లేదు కాబట్టి సో కొంచెం ఇది తీసుకోవచ్చా లేదా అనేది మీరు ఆలోచించాలి. రెండోది 55 inches నేను తీసుకుందాం అనుకుంటే మీరు వ్యూకి అయితే వెళ్ళొచ్చు. లేదు 55 inches టీవీ నేను తీసుకుందాం అనుకుంటే OnePlus కంప్లీట్గా లాంచ్ అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే మొబైల్స్ తీసుకున్నంత ఫాస్ట్గా మనం ఈ టీవీస్ని అంత ఈజీగా తీసుకోలేము. ఎందుకంటే బెటర్ ఆప్షన్ అనేది చాలా ఫార్ అవే ఉంది అనుకుంటే మనం ఆగొచ్చు కానీ తీసేసుకోవచ్చు, కానీ లేకపోతే చాలా దగ్గరగా ఉందనేటప్పుడు మనం అనవసరంగా దీన్ని అయితే బడ్జెట్ పెట్టొద్దు. ఓకే. సో ఫ్రెండ్స్, అది నాకు తెలిసినంత వరకు OnePlus అనేది కొంచెం ప్రీమియం
ప్రీమియం టీవీయే. నాకు తెలిసినంత వరకు మనకి శాంసంగ్, ఎల్జీ ఎలా అయితే ప్రైసింగ్స్ అయితే తీసుకొస్తున్నాయో అంతే ప్రైసింగ్లో అయితే ఉండొచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు, సో మోటరోలా తీసుకొచ్చింది కదా, సో అవి తీసుకోవడం బెస్టా లేకపోతే ఇది తీసుకోవడం బెస్ట్ అంటే కంప్లీట్లీ మీరు ఏమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా మీరు ఎంఐ 65 ఇంచెస్ టీవీని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో 55 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకుంటేనే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు టీవీ తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలి, ఏం తీసుకుంటే బెస్ట్, సో ఇవన్నీ కూడా. సో చాలా మందికి యూట్యూబర్స్లో కింద కామెంట్ సెక్షన్లో అయితే పెడతా ఉంటారు, సో నేను టీవీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏ టీవీ తీసుకోమంటారని. సో ఈ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉండేది. సో దీన్ని దూరం చేద్దామని చెప్పి ఏ స్పెక్స్ మనం కంపేర్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.